నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నిజంగా యుద్ధం మొదలవుతున్నదంటే నిజంగానే అనిపిస్తూ ఉన్నది. అసలు యుద్ధం మొదలైతే పాకిస్తాన్పై భారత్ విజయం సాధిస్తుందా, లేకపోతే నిజంగా పాకిస్తాన్ బలగాలు ఎంత, ఇండియా బలగాలు ఎంత, సైనిక బలం ఎంత అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇటు భారత్లోనూ అటు పాకిస్తాన్లో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నది. నిజంగా పాకిస్తాన్ పీఓకి నుంచి అక్కంచెల్లి కొన్ని గుడారాలు తొలగిస్తున్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. నిజంగా మరి పాకిస్తాన్ ఈ కవ్వింపులతో కాకుండా, ఇండియా ఈ కవ్వింపులతో కాకుండా నిజంగా యుద్ధం ప్రకటిస్తే బాగుంటుంది అని భారత్ అంతా కోరుకున్న నేపథ్యంలో ఇటు భారత్కు మద్దతు తెలిపే వాళ్ళు చాలామంది ఇండియాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్కు మన శత్రు దేశాలైన పాకిస్తాన్ కూడా కొందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యుద్ధం అసలు ఈ పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేస్తేనే బాగుంటుంది, వీళ్ళను ఒకసారి మట్టి కనిపిస్తే మన జోలికి రారా అనే విధంగా నిజంగా కనబడతా ఉన్నది. భారతీయులందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. సరే, ఇప్పటికిప్పుడు యుద్ధం మొదలైతే నిజంగా ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎవరి బలగాలు ఎంత అన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. శనార్థి తెలంగాణలో వచ్చిన దినపత్రికలో వచ్చిన ప్రధానంగా నిజంగా ఎవరి బలగాలు ఎంత, సైనిక బలగం ఎంత, ఎవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయన్నది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరి బలగాలు ఎంత, నిజంగా పాకిస్తాన్తో యుద్ధమే కోరుకుంటున్నారు భారతీయులు. ఊకే కవ్వింపులు ఏంది, ఊకే ఏంది, ఈ భారతీయుల ప్రాణాలు కోల్పోవడం ఏంది, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసి చంపడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సరే ఏదేమైనప్పటికీ సైనిక బలగం మనకే ఎక్కువ ఉంటుంది, మనకే బలం ఎక్కువ ఉంటుంది. సరే, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మొత్తానికి భారత్ వర్సెస్ పాక్, ఎవరి బలాలు ఎంత, పాక్ కన్నా బలీయంగా ఇండియా, ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్, ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోనూ భారత్దే పైచేయి, భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాటు సత్సంబంధాలు, ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలు ఎక్కువ, భారత్ దూకుడుతో దిక్కుతోచిన స్థితిలో పాక్ అని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు గోధుమ పిండి రేట్లు కానీ, టమాటా రేట్లు కానీ, కోడిగుడ్ల రేట్లు కానీ విపరీతమైన పరిస్థితులు, విపరీతమైన రేట్లు ఉన్నాయి పాకిస్తాన్లో. ఇప్పటికే నీళ్లు తాగడానికి నీళ్ళు లేవట్టు కూడా ట్రోలింగ్ అవుతున్న నేపథ్యం. అయితే భాగ్యనగరంలో 208 మంది పాకిస్తానీలు ఎస్బీ విచారణలో తేలిన లెక్క, 150 మంది లాంగ్ టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్, 39 మంది బిజినెస్ వీసాలపై ఉన్నట్లు గుర్తింపు. అంతా అమెరికా కోసమే చేస్తున్నాం, పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెబితేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన కామెంట్స్. ఇక అంతా అమెరికా కోసమే చేస్తున్నారట, ఇది అంతా అమెరికా కోసమే చేస్తున్నాం, పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెప్తేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారట. ఆర్మీ చీఫ్ ఏది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్తున్నారో చూసిరా, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేది వీళ్ళనట. అంత క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత సైనిక శక్తి, యాక్టివ్ సైనికులు ఇక్కడ 14,55,550 మంది ఉంటే అక్కడ యాక్టివ్ సైనికులు 6,54,000 మంది ఉన్నారు పాకిస్తాన్లో. ఇక్కడ రిజర్వ్ బలగాలు 11,55,000 ఉంటే రిజర్వ్ బలగాలు అక్కడ 5,50,000 ఉన్నారు. చూడు ఎంత డిఫరెంట్ ఉంది పాకిస్తాన్కు. ట్యాంకులు వచ్చేసి ఇక్కడ 4,500 ఉంటే ఇక్కడ 3,000 యుద్ధ ట్యాంకులు 3,700 ఉన్నాయి. ఇక T-90 భీష్మ్, T-72 అర్జున్ యుద్ధ విమానాలు ఇక్కడ ఏమున్నాయి, T-90 భీష్మ్, T-72 అర్జున్ ఉన్నది ఇక్కడ. అయితే యుద్ధ విమానాలు 2,229 ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. ఇక్కడ యుద్ధ విమానాలు ఇక్కడ T-90కి బదులు ఇక్కడ ఏమున్నాయంటే TZ-96, T-80, Type 59 ఉన్నాయి. ఇక్కడ యుద్ధ విమానాలు వచ్చేసి 13,099 ఉన్నాయి. ఇక్కడ 2,000 చిల్లర ఉన్నాయి, మనకు 2,229 ఉన్నాయి. Su-30 MKI రాఫెల్, MiG-29, మీరాజ్ 2000 ఉన్నాయి. ఇక్కడ అవి ఏం లేవు. హెలికాప్టర్లు వచ్చేసి 373 ఉన్నాయి. హెలికాప్టర్లు ఇక్కడ 899 ఉన్నాయి. అపాచీ A664, సినిక్ ధ్రువ్ ఉన్నాయి. ఇక్కడ 5కి దానికి సంబంధించి ఇక్కడ అదేం లేదు. ఇక్కడ హెలికాప్టర్లు 373 ఉన్నాయి. AH-1 కోబ్రా, MI-17, CH-3 ఉన్నాయి. ఇక్కడ నౌకలు 150 ప్లస్ ఉంటే ఇక్కడ 50 ఉన్నాయి. ఇక సబ్మెరీన్లు 2 హెలికాప్టర్ క్యారియర్లు 15 సబ్మెరీన్లు, 42 ఫ్రీగేట్లు ఉన్నాయి. ఇక్కడ 60 కారోవేట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 10 డీజిల్ సమ్మేళనలు, 10 ఫ్రిగేట్లు, 4 డిస్టియర్లు 7 ఉన్నాయి. ఇక అణ్వాయుధ సామర్థ్యం 130, 140 వార్ హెడ్లు, అగ్ని పృథ్వీ లాంటి రాకెట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక
అణ్వాయుధ సామర్థ్యం ఇక్కడ 140 నుంచి 150 వారహెడ్లు, షాహీన్ నస్రా రాకెట్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ 8వది సైబర్ స్పేస్ సామర్థ్యం చూసుకుంటే ఇస్రో డిఆర్డిఓ ఆధునిక సాంకేతిక స్వదేశీ శాటిలైట్ లాంచ్ సామర్థ్యం ఇక్కడ మన దగ్గర ఉన్నది. ఇక్కడ చూసుకుంటే చైనా ఆధారిత స్పేస్ సహకారం స్వాతంత్ర స్పేస్ కమాండ్ లేదు అని ఇక్కడ ఉన్నది. 9వది రక్షణ బడ్జెట్ చూసుకుంటే 6.21 లక్షల కోట్లు, 25 బిలియన్స్, ప్రపంచంలో 4వ స్థానంలో మనది ఉన్నది. ఇక్కడ రక్షణ బడ్జెట్ 2.12 లక్షల కోట్లు, 7.64 బిలియన్లు. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ S-400 ఆకాశ్ ఎంఆర్స్ శ్యామ్ QRS-AM ఇక్కడ 10వది. ఎయిర్ డిఫెన్స్ చూసుకుంటే ఇక్కడ HQ-9 LY-80 నిజాం అని ఉంది ఇక్కడ నజీం. ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూసుకుంటే RA-IB అత్యాధునిక సమాచార వ్యవస్థ మన దగ్గర ఉన్నది. మరి ఇంటెలిజెన్స్ ఇక్కడ వ్యవస్థ చూసుకుంటే ISI ప్రభావితవంతమైన గూఢాచార వ్యవస్థ వీళ్ళ దగ్గర ఉన్నది. ఇక 12 చూసుకుంటే మిసైల్ వ్యవస్థ చూసుకుంటే అగ్ని 1 2 3 4 5 పృథ్వీ బ్రహ్మోస్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మిసైల్ వ్యవస్థ చూసుకుంటే షాహీన్ 1 2 3 గోరి అని ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే న్యూక్లియర్ సబ్మెరీన్లు చూసుకుంటే INS హారిహంత్ మన దగ్గర ఉన్నాయి. 13 న్యూక్లియర్ సబ్మెరీన్లు PNS హంసా అని వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది మొత్తానికైతే ఇది వ్యవస్థ మన దాంట్లో పోలిస్తే దెన్లో కూడా పాకిస్తాన్ మనతో సరిలేదు, తూగిలేదు. కేవలం ఏది వాళ్ళు నిజంగా మనతో యుద్ధం కోరుకుంటే గిట్లా మిగతా దేశాలతో మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మిగతా దేశాలు మన బలాబలగాన్ని బట్టి నిజంగా వాళ్ళ బలాబలగాన్ని బట్టి వాళ్ళకు అవకాశం చేతిచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇండియన్స్ మాత్రం పాకిస్తాన్తో యుద్ధమే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి. నిజంగానే ఈ పాకిస్తాన్ మన మ్యాప్లో ఇప్పటికి కూడా చాలా చిన్న దేశం అది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాట ఏంటంటే పాకిస్తాన్కు ఇండియాకు ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది, కానీ భారత్ పరుగులు పెడుతున్నది, ఇండియా పరుగులు పెడుతున్నది, మనం మాత్రం అడకతింటున్నాం అనే ప్రదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళని ఉగ్రవాదులను పోషించుట్ల వాళ్ళ ఆర్మీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈ మంత్రి చెప్తున్నాడు కదా, రక్షణ శాఖ మంత్రి చెప్తున్నాడు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నామని, అంతా అమెరికా కోసమే చేస్తున్నామని ఈ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నాడు. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయనే చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళను నిజంగా పాకిస్తాన్తో యుద్ధం నిజంగా కోరుకోకపోతే ఇప్పుడు మనం దురదృష్టవంతులం అవుతాం. ఎందుకంటే ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియాలో పరిణామాలు మారిపోయినాయి. ఇక పాకిస్తాన్ నిజంగా మట్టు పెట్టడమే సరైన బుద్ధి చెప్పినట్టు అవుతుందని ఇక్కడ ఇండియన్స్ అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో మరి మీరేమనుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగితే అసలు పాకిస్తాను మ్యాప్లో లేకుండా అయిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన TMR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. TMR న్యూస్ పేద ప్రజల గొంతుక.